సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కానీ చింతమనేని గారు, ఈ 5 సంవత్సరాలు ఒక లెక్క, ఒక 24 గంటలు ఒక లెక్క మీ జీవితంలో. ఒక ఒక 24 గంటలు కనిపించలేదు, మనిషి బయటకు వస్తారా రాదా ఇంకా అనే చర్చ గట్టిగా నడిచింది. ఎక్కడో ఫారెస్ట్లోకి తీసుకెళ్లారు మిమ్మల్ని అనేది వాస్తవా సార్? నన్ను తీసుకెళ్ళా. ఆ రోజు మేము దారకొండని సీలేరులో నర్సీపట్నం నుంచి లోపలికి పోతే ఒక టెంపుల్ ఉంది. ఓకే, అమ్మవారి టెంపుల్. నేను ఒక మోస్ట్లీ 7-8 సార్లు వెళ్ళి ఉంటాను అంతకుముందు. ఆ టెంపుల్కి వెళ్ళాం. వెళుతున్నప్పుడు అదే రోజు తహసీల్దార్కి ఒక వినతి పత్రం ఇచ్చేటువంటి పార్టీ యాక్టివిటీ ఉంది. 10:30 అవుతుంది కదా, తహసీల్దార్ కూడా ఆఫీస్లో ఉంటాడు, మన క్యాడర్ అంతా కూడా దెందులూరులో ఉన్నారు, మనం వెళ్ళేది కూడా ఆన్ ది వే కదా, ఒక్కసారి రిప్రజెంటేషన్ ఇచ్చి మనం వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాం. 2, 3, 4 అలౌ చేసి, ఇది ప్రజాస్వామ్యం, మీరు కూడా అట్లా మాట్లాడతారేంటి రోషన్ గారు? ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఒక తహసీల్దార్కి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఆ స్వేచ్ఛ కూడా లేదా? మా స్వేచ్ఛను హరిస్తారా మీరు? ఆ స్వేచ్ఛని అరుస్తున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి ఇష్యూస్ ఏదా కదా, కొన్ని వేరే ఇష్యూస్ కాదు కదా, కత్తిపెట్టి పొడిచామనో, గంజాయి తీసుకెళ్ళామనో, లేదంటే మందు స్మగ్లింగ్ చేసామనో, లేదా నేనేమైనా ఇంకా వేరే యాక్టివిటీస్ చేస్తున్నానో కాదు కదా మీరు పెట్టిన కేసులన్నీ. తహసీల్దార్ దగ్గరికి పోనీకపోతే ఈ క్రౌడ్ ఎక్కువ ఉండిపోయారు. ఫస్ట్ నేను ఉంటాను కదా, ఫస్ట్ నేను నుంచుని ఉన్నా, నా వెనకాల క్రౌడ్ ఉన్నారు. ఎస్ఐ డిస్కషన్ చేస్తున్నాడు, నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు, అది ఇది ఒకట కుదరదు ఇట్లా కానీ. వీళ్ళు వెనకమాల నుంచి కుర్రోళ్ళు ఉంటారు కదా, ఉద్రేకంతో ఒక నెట్టారు. అతను అన్బ్యాలెన్స్గా నుంచున్నాడు నాకు ఆపోజిట్. నేను వెళ్ళి నా ఎదురుము తేలేపటికి అటు పడిపోయాడు కిందకి. పోలీసు ఎస్ఐ పడిపోయాడు, ఆయనతో పాటు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన ఏం చేద్దామని ఒక కానిస్టేబుల్ని ఆయన కలిసి అక్కడ ఆపుతాకు వచ్చాడో ఆయనకు తెలియదు, మాకు తెలియదు. అది నేను లెగదీసి నుంచోబెట్టా ఎస్ఐని, మొత్తం కంట్రోల్ చేసాం మా లీడర్లో మేము అందరం కలిసి. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, నా దారిని నేను పోయా. మీ టీవీలో ఉంటారు కదా, ఈ ఫోటో తీసి టీవీలో వేశారు. వేస్తే ఎస్ఐని పిలిచి ఎస్పీ ఇమీడియట్లీ కంప్లైంట్ రైజ్ చేయమన్నాడు. కంప్లైంట్ రైజ్ చేశాడు. నన్ను పట్టుకోవడానికి వేరే కుట్రతో వీడు అసలు ఏజెన్సీలోకి ఎందుకు వెళ్ళాడు, ఇక్కడతో వీడు పని చేద్దామని అక్కడికి వచ్చారు నా కోసం. నేను దర్శనం అయిపోయింది, ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాము, లేట్ నైట్లో వెళ్ళాం, పొద్దున్న మొక్కు తీర్చుకున్నాం, భోజనాలు చేసాం, బయలుదేరిపోయాం. 2 గంటలకి నర్సీపట్నం వచ్చా. నర్సీపట్నం వస్తే 50 మంది పోలీసులు నా కారు చుట్టుముట్టేశారు. 50 మంది. మాకేం జరుగుతుందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు. పైన ఏజెన్సీలో ఫోన్లు ఏం పనిచేయవు. పైకి వెళ్ళిన తర్వాత సడన్గా నా మండల పార్టీ ప్రెసిడెంట్ ఒకడు ఉన్నాడు కారులో, నేనున్నా, నా డ్రైవర్ ఉన్నాడు. మిగిలిన కార్లన్నీ కొంతమంది ఇది భద్రాచలం అటు మీదుగా కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా వేరే రోడ్డు ఉంటే అటు కొంతమంది వెళ్ళిపోయారు. నాతో పాటు ఎనమాల కార్లు ఉన్నాయి కానీ మాకు దగ్గరలో లేవు. నా కూడా ఒకేసారి రౌండ్ అప్ అయిపోయి డోర్ తీయటం ఏంటి, కింద దిగమన్నారు, దిగాను, ఇంకా గుంజేస్తున్నారు అంతే. కాలు ఒకటి వేసుకుంటున్నాడు, చేయి ఒకటి వేసుకుంటున్నాడు. ఏం చేశారో సెకండ్లో నాకు తెలియదు. ఇంకో వెహికల్ ఎక్కించారు. నా డ్రైవర్ని ఏం చేశారో నాకు తెలియదు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు ఏం చేశారో నాకు తెలియదు. అంతా మాకేమీ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. నర్సీపట్నం ఊళ్ళోకి వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఏదైతే నేను వచ్చేసిన రోడ్డు ఉందో ఆ రోడ్లోకి తీసుకెళ్తున్నారు. మనతో ఎవడు మాట్లాడు, సీరియస్గా ఉంటారు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో మనకి ఏమీ అర్థం కాకుండా కొంత లెక్క వెళ్ళిన తర్వాత బ్యాక్ సీట్లో పెట్టారు. అటు ఒక గన్మెన్ని పెట్టారు, ఇటు ఒక గన్మెన్ పెట్టారు. నాకు ఇద్దరిని. మాకు సంబంధించిన వాళ్ళు కూడా కారాళ్ళు, మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా కారు. ఇద్దరు ఈ జబ్బులో చేయి ఒకడు పెట్టుకున్నాడు, ఇలా ఈ జబ్బులో ఒకడు పెట్టుకున్నాడు. మయాన్ ఇట్లా కుసించిపోయి వాళ్ళ మయాన్ కూర్చున్నాం. మయానోడు అంటాడు, ఎదరేమో ఒక ఎస్ఐ కూర్చున్నాడు. చానాళ్ళ తర్వాత
మనం ఎన్కౌంటర్ చూస్తున్నాం అని వాళ్ళు నాకు వినపడేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. మనం వింటా ఉండగానే మన కారులో మన తీసుకెళ్ళేవాళ్ళు నా వెనకాల వాళ్ళు ఏం మాట్లాడారు పాపం, నా పక్కన ఉన్నవాళ్ళు, నా ఎదర్ సీట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ మీరు మాట్లాడొద్దులే అని ఎదర్ సీట్లో ఉన్నాడు అంటున్నాడు. వీళ్ళు గంటన్నర తీసుకెళ్ళారు నన్ను చింతపల్లి ఎస్డిపి అక్కడ సూపరింటెండెంట్ పోలీస్ ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ, అక్కడ తీసుకెళ్ళారు నన్ను నైటు. వీళ్ళు కనీసం కారులో డీజిలు కొట్టించుకోవాలనేటువంటి దానిలో కూడా లేరు వాళ్ళు. డీజిలు వస్తుంది, అది చెప్తుంది డీజిల్ దగ్గర పడిందని. ఆ రోడ్ల పక్కన ఈ కిళ్ళి కొట్ల దగ్గర వాటి దగ్గర బాటిల్స్ ఏలాడగట్టుంటే ఆ బాటిల్స్ 20-25 కొన్నారు, కొని పోసారు డీజిల్ వెహికల్లో. అలా తీసుకుని వెళ్ళి లోపల తీసుకెళ్ళి ఆయన అడిషనల్ ఎస్పీ గారు లేరు, నా డ్రైవర్ ఏమైపోయాడు అని అడిగా. నాతో సమాధానం చెప్పేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అదేం మాట్లాడతలా, ఎవడు నన్ను వదలతలా, ఫ్రీగా టాయిలెట్కి వెళ్ళాలని అడిగాను. వీళ్ళు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని టాయిలెట్కి తీసుకెళ్ళమని చెప్పి అప్పచెప్పారు లోకల్గా. అంటే నా చింతపల్లి స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ అతను నన్ను టాయిలెట్కి తీసుకెళ్ళాడు. ఒక నెంబర్ చెప్తాను రా, ఫోన్ కొట్టిపెట్టు, నీకు ఏం కావాలంటే అది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఒక్క ఫోన్ ఇయ్యి అని అడిగాను. పాపం కొద్దిగా మెత్తబడ్డాడు ఇవ్వటానికి. ఈ లోపల వీళ్ళు పిలిచేశారు ఫోన్ ఇవ్వడానికి, నాకు నా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు అతను. ఈ లోపల వీళ్ళు పిలిచేశారు మళ్ళీ వచ్చి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇంకా ఇదే ఆఖరి రోజు, ఇంకా కొన్ని గంటలే మనం ఉండేది, ఎవడూ చూడలా. ఇది చూశారు, నా అదృష్టం కొద్దీ, నా ఫీలింగ్ అది. నేను ఆడ మధ్యలో ఉన్నాను కదా, చూసినట్టు విషయం నాకు తెలియదు కదా. ఎవడో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఇలా ఏదో ఆకులతో అల్లినటువంటి ఒక దడిలో నుంచి వీడియో తీశాడట. తర్వాత తెలుసుకుంటే తెలిసిన విషయం. నన్ను లాగటం, నన్ను ఎత్తటం, వాళ్ళు తీసుకెళ్ళిపోవటం అనేది ఒక వీడియో క్లిప్పింగ్ దొరికింది. ఎవడో సెల్ ఫోన్లో తీశాడు. అంటే మీరు వనజాక్షిని నేను అంత చేస్తే కూడా తీలేంది, మరి ఇక్కడ దొరికింది లక్కీగా. మీకైతే అప్పుడు దొరకలేదు కానీ ఇక్కడ దొరికింది. దొరికితే అతను ఈ ఏబిఎన్ వాళ్ళకి వీళ్ళకి టీవీలో పాపం రాధాకృష్ణ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాను ఆ విషయంలో. నన్ను అన్పాపులర్ చేస్తే చేసావు కానీ కొద్దిగా ఈ విషయంలో నేను భూమి మీద ఉండటానికి కొంతవరకు నీ టీవీ కూడా ఉపయోగపడింది అని. వాళ్ళు వైరల్ చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. ఆయన నేను వెళ్ళిన తర్వాత 2 అవర్స్కి అడిషనల్ ఎస్పీ వచ్చాడు. నన్ను ఒంటరిగా కూర్చోబెట్టేశారు లాకప్లో అక్కడ స్టేషన్కి తీసుకెళ్ళి. అది స్టేషన్ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక అడవి, ఏముండదు, పెద్ద పెద్ద గోడలు. ఈ నక్సల్స్ వచ్చి దాడి చేస్తారేమో, దాన్ని బ్లాస్ట్ చేస్తారని చెప్పి అంత ఫుల్ వెపన్స్తో ఉన్నటువంటి మనుషులు. ఏ మనిషి వెపన్ లేకుండా ఉండడు, యూనిఫామ్లో లేకుండా ఉండడు, అంత కవాత్ తిరుగుతున్నారు మొత్తం అదంతా కూడా. అయితే నన్ను లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆయన వచ్చి నా ఫోన్ తీసుకుని చెక్ చేశారు. మీరు అక్కడ గంజాయి ఉంటుంది కదా, మీరు గంజాయి ఎక్కడైతే రవాణా జరుగుతుందో పండిస్తారో ఆ ఏరియాకి వెళ్ళారు, మీరు ఎందుకు వచ్చారు, మీరేం చేశారు, మీరు ఎప్పుడు బయలుదేరారు అని అడిగిన ప్రశ్నని అడగకుండా అడిగిందే అడిగి మొత్తం అన్ని విషయాలు నేను చెప్పినవన్నీ స్టేట్మెంట్స్ రాశారు. ఆ రోజు కనుక వాళ్ళు మీ టీవీ వాళ్ళు అలా చేయకపోయి ఉండింటే నేను బహుశా మీ దగ్గరికి ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి రాకుండా ఉండేమో. అంటే నేను ఇంకా తినాల్సినటువంటి బీయింగింగ్లో ఇంకా భూమి మీద రాసి ఉన్నాయి. అలాంటి నరకాన్ని చూపించాడు. వస్తుంటే ఈ చెమట గడ్ల కట్టింది మొహంతా.
చెమట పడితే జనరల్గా మనకి కారిపోద్ది వెంటనే, చిన్న చిన్న కుదపల్లా కడుతుంది. అలాంటి కుదపలు కట్టేసింది మొహం అంతా కూడా. ఇంకా ఆఖరిగా అయిపోయింది. భయపడ్డారా? బాధపడ్డా. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాము, ఈ ఏజెన్సీకి రాకుండా ఉండాల్సింది. కుటుంబం గుర్తొచ్చిందా? ఫ్యామిలీ గుర్తొచ్చారు, ప్రజలు, నా తాలూకు సంబంధించిన నాయకులు, మా పార్టీ గుర్తొచ్చింది. ఒక ఫోన్ చేసుకుంటాను అడిగారు కదా, ఎవరికి అది? చంద్రబాబు నాయుడు గారికా లేకపోతే కుటుంబానికి? నా వైఫ్కి చేద్దామని అడిగా. నా వైఫ్కి చేస్తే విషయం స్ప్రెడ్ అవుతుంది, కొంత మనకి ఏమన్నా ఉపయోగపడుతుంది, లేదనంటే కనీసం వాళ్ళతో ఆఖరిసారి మాట్లాడాను. ఇంకా అది ఎందుకు నేను దానికోసం అంత యాంగ్జైటీగా అసలు పైసా ఇస్తానికి ఎవరికి ఒప్పుకోను, నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పా. నువ్వు నెంబర్ ఇస్తే ట్రాన్స్ఫర్ కొట్టిస్తావు ఇప్పుడే, కొద్దిగా ఒక్క ఫోన్ కాల్ అన్నా. తర్వాత 2 గంటలు దాటిన తర్వాత నాకు చెప్పాడు అతను, టీవీలో వస్తుంది సార్ మీ గురించి, ఇలా తెలిసిపోయింది బయటికి అని అతను నాకు ఆ మెసేజ్ ఇచ్చాడు. లేకపోతే అదే లాస్ట్ రోజు అయ్యేదా మీకు? బహుశా ఇంచుమించుగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి విధానం, ఒక పోలీసు డ్యూటీలో ఉన్నవాళ్ళు, నేను ఒక్కడినే బయటపడి, వాళ్ళందరూ మిగిలిన వాళ్ళ ఫ్యామిలీయే, పోలీస్ ఫ్యామిలీయే. వాళ్ళు చాలా తర్వాత చూస్తున్నావురా అని చాలా ఎటకారంగా మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రాణం విలువ తెలియకుండా, ఎక్కినటువంటి వాడు ఏంటో అర్థం చేసుకోకుండా చాలా ఎగతాళిగా మాట్లాడారు నా ప్రాణం గురించి. ఇదే అన్నారు, చాలా తర్వాత మనం ఎన్కౌంటర్ చూస్తున్నాం. చావు చివర అంచెల దాకా వెళ్ళొచ్చారు. ఎన్ని తీసి పక్కన పెట్టండి, ఎమ్మెల్యే, టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇవన్నీ కాదు, చింతమనేని. జీవితం అంటే ఏమనిపించింది మీకు చింతమనేని గారు? జీవితం అంటే ఇది కాదు, రోషన్ గారు లాగా చక్కగా హెయిర్ స్టైల్ ఉండాలి, చక్కగా దీన్ని ట్రిమ్ చేసుకోవాలి, మంచి వాచ్ పెట్టుకోవాలి, మంచి షూస్ వేసుకోవాలి, మంచి కాస్ట్యూమ్స్ మనకు ఉండాలి, ఒక హోదా కావాలి మనకి ఈ సొసైటీలో, మనము మన ఫ్యామిలీ, మన లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలని ఊహించుకునే టైప్ అయితే నేను ప్రభాకర్ ఎందుకు అవుతా? అలాంటి మనిషి, అలాంటి వాడే వీడు అయి ఉంటే వీడు ప్రభాకర్ ఎట్లా అవుతాడు అంటున్నా. వీడు చింతమనేని కాదు కదా. ఎప్పుడు చెప్పరా వైఫ్ అసలుకి? చెప్పరు. ఇంత దురుసుతనం, ఇంత దూకుడు చెప్పరు. ఇంకేమన్నా కావాలంటే ఎవడ నేను అన్నాడు రా అని అంటారా తప్ప. మేడం పేరు ఏం పేరు? వెంకట రాధారాణి. ఓకే, ఆమెకు నిజంగా నమస్కారం. దేనికి? కమిట్మెంట్ అది. అదే చెప్తున్నాను, అందుకనే నమస్కారం అని చెప్తున్నాను అంతే. మనం ఏదైతే మనకి ఒక నక్సల్స్కి ఎట్లాంటి సిద్ధాంతాలు ఉంటాయో, నాయకుడు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ కొంతమంది నాయకులు వాటిని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు నాలాగా. కాకపోతే అభిమన్యులాగా నేను అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయి చట్టంలో కొట్లాడుతున్నాను తప్ప, ఎప్పటికప్పుడు ఫలితాలు ఇవ్వకపోతాయా, మన పోరాటం ఫలించపోద్దా అనే ఉద్దేశమే తప్ప ఇంకా వేరే ఏం కాదు. నేను ప్రయత్నం చేసేది 100కి 100 నా యొక్క ప్రజల కోసం, నా నియోజకవర్గం కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం. నేనున్నానని ధైర్యంగా రోడ్డు మీద బ్రతకగలటానికి నేను గర్వపడతా దానికి.